అంటారు కదా, కడుపు నిండిపోయింది అంటారు కదా, అలా ఉంది ఇక్కడ. షైనింగ్ స్టార్స్ అన్నారు కానీ ఇక్కడ మూవింగ్ స్టార్స్ లా కనిపిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఏదో పాట కూడా ఉంటుంది కదా, కదిలే నక్షత్రాల సాంగ్ ఉంటుందేమో, గుర్తొచ్చిందా మీకు? ఎవరైనా చూసి ఉంటారా కదిలే నక్షత్రాలని? అలా ఇక్కడ ఉన్న ఈ నక్షత్రాలందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, మరి ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు ఇంత చక్కని ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ, అతి ముఖ్యంగా మీ అందరికంటే ముందు మిమ్మల్ని అందరినీ సత్కరించాలి, మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ప్రోత్సహించాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మట్టిలో మాణిక్యాల్లో ఉంటారు, వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలి. ఈ రోజుల్లోని ఏ దానం కన్నా విద్యాదానం గొప్ప అని ఆలోచన చేసే వ్యక్తిగా, తన తండ్రి ముఖ్యమంత్రి అయినా, తన తాత ముఖ్యమంత్రి అయినా, కింద స్థాయిలో ఉన్న ప్రతి పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తిగా, విద్యకున్న గొప్పతనాన్ని తెలుసుకున్న వ్యక్తిగా ఈరోజు మన మానవ వనరుల శాఖ మంత్రి మా సోదరుడు నారా లోకేష్ గారు తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమందరం కూడా స్వాగతించాలి. ఆయనకి ఆరోగ్య ఇవ్వాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఇనిషియేషన్ తీసుకున్న మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇందాక చాలా మంది చెప్పారు, కలెక్టర్ గారు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇందాక నేను చాలా స్టార్స్ చూశాను, అందులో నాకు ఐపీఎస్ ఆఫీసర్ కనిపించింది, ఐఏఎస్ ఆఫీసర్ కనిపించింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపించింది, డాక్టర్ కనిపించింది, ఒక బెస్ట్ మ్యాథ్స్ టీచర్ కనిపించారు. ఇందాక మా సోదరి అన్నట్టుగా పొలిటీషియన్ మాత్రం కనిపించింది. అదొకటే కొంచెం ఎక్కడో చిన్న పేరు, బట్ నిజంగా అలాంటి ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా మన ఎదురుగా ఒక రోల్ మోడల్ కనిపించే స్థితిలో ఈరోజు అంబేద్కర్ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టి, అదేవిధంగా ఒక టీచర్ తన తండ్రి టీచర్, తన తల్లి టీచర్, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మనందరి అభిమాన నాయకురాలు మన విజయనగరం ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా అతిథి గారి గురించి బయట నుంచి చెప్పగలరు. నేను ఇందాక చెప్పాను, అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది అని. తన తాత ముత్తాతల నుంచి కూడా ఒక రాజరిక వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మానసాస్త్రష్టించే కాకుండా వాళ్ళు అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ కి ముఖ్యంగా చదువిస్తే ఈరోజు ఒక పూట దోషులు పెడితే ఒక నెక్స్ట్ పూట కలిగిపోతుంది. కానీ అదే కనుక ఒక విద్యను అందిస్తే కనుక వాళ్ళ జీవితం నిలబడుతుంది అని మన అశోక్ గజపతిరాజు గారు ఆలోచన చేసి చాలా మటుకు విద్యా సంస్థలకి వాళ్ళ భూముల్ని ఈరోజు దానధర్మాలు చేసిన వ్యక్తిగా ఈరోజు ఆ పుణ్యఫలం అంతా ఆవిడకి ఈరోజు ఆశీర్వాదంగా నిలబడిందంటే ఆ ఆశీర్వాదమే ఈరోజు అశోక్ గజపతిరాజు గారు. అదేవిధంగా ఈరోజు మనందరికీ తెలుసు, అశోక్ గజపతిరాజు గారి గురించి కూడా ఒక మాట చెప్పాడు. ఆయన ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత సింప్లిసిటీగా ఉంటారంటే, అంటే ఏదో అంటారు కదా, విద్య విలువలు నేర్పుతుంది అంటారు కదా, ఆ విద్య విలువలు నేర్పుతుంది అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అశోక్ గజపతిరాజు గారు. మీరు 10 గంటలకి ప్రోగ్రామ్ అనుకోండి, 10 నిమిషాల వరకు 10 గంటలకు ఆయన వస్తారు. ఒకవేళ 10 నిమిషాల వరకు 10కి తీసుకెళ్ళడానికి డ్రైవర్ రాలేదనుకోండి, ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసే మనిషి. అటువంటి మహా పెద్ద మనిషి ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారంటే ఆ డిసిప్లైన్ ఈరోజు వాళ్ళని కూడా, అదేవిధంగా పిల్లల్ని కూడా నడిపించే పరిస్థితి. అదేవిధంగా మనకి నెల్లిపల్ల మన ఎమ్మెల్యే గారు, నాకు ఈరోజు తెలిసింది ఒక టీచర్ అంటే, నేను ఎందుకంటే ఒక గర్వంగా ఫీల్ అవుతాను. మా అమ్మాయి కూడా ప్రిన్సిపల్. ఒక టీచర్ పిల్లలు ఎలా ఉంటారంటే నిజంగా ఒక్కొక్కసారి అది పనిష్మెంట్ పంపిస్తుంటుంది అన్నమాట. 100కి 98 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మిగతా 2 మార్క్స్ ఏమి అడుగుతుంది. అదే టీచర్ పిల్లలకు ఉన్న కొంచెం బాగా డిసిప్లైన్గా ఈరోజు ఒక కంపెనీకి పెట్టుకొని యుఎస్ నుంచి కూడా ఈరోజు అంతా ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా బయటకు వచ్చి రాజకీయం చేసే పరిస్థితి అసలు అవసరం లేదు. అయినప్పటికీ కూడా ప్రజలకి సర్వీస్ చేయాలని మన ఈరోజు ముందుకు వచ్చిన వ్యక్తిగా మన నెల్లిమల్ ఎమ్మెల్యే గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సోదరుడు ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లో ముందుకు వచ్చి ప్రజలకి సేవ చేయాలని ఈరోజు DCMS గా నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మా గొప్ప కృష్ణ, అదేవిధంగా డిఓ గారు మాణిక్య నాయుడు గారు, అదేవిధంగా చక్రవర్తి గారు PDRDA, రామారావు గారు APC, అదేవిధంగా పిశెట్టి బాబ్జీరాజు గారు, అందరికీ కూడా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా
తల్లి. సో ఇలా చూసుకుంటే ఆ తల్లిదండ్రుల త్యాగాలకి మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి మీ అందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా శిరస్సు నుంచి పదార్థాలను చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా. ఎందుకంటే సాధారణంగా ఒక కూతురు పుట్టేసరికి ఏమనుకుంటారంటే ఎంత బంగారం తీసుకురావాలి, ఎన్ని లక్షల కోట్లు కట్నం ఇవ్వాలి, అంతే. కొడుకు పుట్టాడంటే వారికి ఎంత ల్యాండ్ ఇవ్వాలి, ఎన్ని ఇల్లు ఇవ్వాలి, ఇది కాదు కావాల్సింది. నువ్వు ఎంత చదివించావు, ఆ చదువే వీళ్ళ తాలూకా పెట్టుబడి, ఆ చదువే వాళ్ళ తాలూకా భవిష్యత్తుకు పునాది, ఆ చదివే రేపు నీ పిల్లలకి ఒక భోజనం పెట్టాలన్న ఆ చదివే. అది తెలుసుకున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు చదివిస్తున్నారు. సుమారుగా విజయనగరం జిల్లాలో 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం చూసుకుంటే స్టేట్ లెవెల్లో 7th పొజిషన్లో ఉంది. దగ్గర 22,000 మంది ఈరోజు ఎగ్జామ్స్ రాస్తే అందులో 19,000 పైన ఈరోజు మనకి పాస్ అయితే ఈరోజు షైనింగ్ స్టార్స్ కింద దగ్గర 158 మంది 10th క్లాస్ పిల్లలు, 40 మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఇక్కడికి వచ్చి ఉంచున్నారంటే నిజంగా మీరు అదృష్టవంతులే, మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు అదృష్టవంతులే. మిమ్మల్ని ఇలాగా మేము హానర్ చేసుకోవడానికి మేము కూడా అదృష్టవంతులుగా నేను భావించాను. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈరోజు ఇందాక పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఇక్కడ నుంచి అసలు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు మీకు ఏంటంటే అమ్మ చెప్పింది అనో, టీచర్ చెప్పారనో, లేకపోతే మార్క్స్ రాకపోతే ఏంటవుతారనో, ఈ రకంగా మీకు అందరికీ కూడా ఒక రకమైన ఆలోచనలు మీరు నడుస్తారు. ఇప్పటి నుంచి మీరు సొసైటీలో అడుగు పెడుతున్నారు. సొసైటీ ఎప్పుడు కూడా మీకు అనుకున్నట్టుగా అమ్మ నాన్న అక్క చెల్లిగా ఉండదు. సొసైటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ మీకు తగులుతారు. డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న కల్చర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని టెంప్టింగ్ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది, కొంతమంది మీకు ఇన్స్పిరేషన్ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చూడాల్సింది ఒకటే కోమ, మన గోల్ వైపు మనం చూసుకోవాలి. ఈరోజు నేను చూసాను ఈ స్టార్స్ కింద మీరు రాస్తున్నారు. ఒక అమ్మాయి రాస్తున్న కళ్ళు ఎక్కగానే ఐపీఎస్ తరగతికి వెళ్ళింది, ఎర్నమ్మ అనుకుంటా ఐపీఎస్. ఆ అమ్మాయి సార్ నువ్వేనా, వెరీ గుడ్. నేను వీళ్ళందరూ అంటే నవ్వుతున్నారు, ఏ మేడం ఎంత అయితే మాత్రం ఓపెన్స్ అయితే మాత్రం ఐపీఎస్ మీదకి వెళ్ళిందా. నన్ను అమ్మాయి రాసే విధానం బాగుంది అన్న.
చెప్తా. నేను యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నేనున్నా. కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలు ఈరోజు ఇంకో విషయం చెప్పాలి, ఐఎమ్ వెరీ ప్రౌడ్. నిజంగా 150 మంది ఈ షైనింగ్ స్టార్స్లో 106 అమ్మాయిలే ఉన్నాడు. ఇట్స్ గుడ్ థింగ్. నేను మా అబ్బాయిలే మనట్లా కాకపోతే వాళ్ళకి అదర్ అలిగేషన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి మధ్యలో. అదర్ అలిగేషన్స్ అని కాబట్టి కాన్సన్ట్రేషన్ పే చేయకుండా కొంచెం అలాగే వాళ్ళని కూడా మనం తప్పు చేసి మాట్లాడకూడదు పోతా. కాకపోతే నిజమైన చిన్నదే కాదమ్మా, ఈరోజు మ్యాక్సిమం మొన్న కూడా 10th క్లాస్ ఉత్తీర్ణత శాఖలో కూడా బాలికలే పై చేయండి. సో మీరు కూడా కొంచెం స్పోర్టివ్గా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇందాక నుంచి ఒక మాట చెప్తా ఉంటున్నాను, చదువు, ఉద్యోగం, కుటుంబం అన్నీ ఒకటెత్తు, మన నడవడిక అనేది చాలా ముఖ్యం. నేను యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నా దగ్గరకు వచ్చిన కొన్ని 1 or 2 ఎగ్జాంపుల్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, వాళ్ళ మదర్తో మాస్క్ వేసుకొని వచ్చింది. మా ఇంటికే వచ్చింది, మీతో పర్సనల్గా మాట్లాడాలి మేడం. ఏమైందమ్మా? ఆ అమ్మాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫ్రీ సీట్లో ఎంబీబీఎస్ వచ్చింది. అంటే అమ్మాయి ఎంత టాప్ స్టూడెంట్ ఒకసారి ఆలోచించేయండి. సో టాపర్, ఓకే బాగానే ఉంది. ఏమైంది అన్న మాస్క్ తీసింది. ఇక్కడ వ్యక్తిగా ఇవన్నీ కూడా కమిలిపోయి ఉన్నాయండి. నాకు అర్థమవుతుంది ఏదో సంథింగ్. ఆ అమ్మాయి ఏడుస్తుంది పక్కన కూర్చొని. ఏమైందమ్మా? ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో నా అబ్బాయిని చూశారు. వాడు ఏం చేస్తుంటాడు, వాడు ఏమి చేయడు. ఏంటి పరిచయం? లవ్. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాళ్ళతో చాటింగ్ చేస్తే లవ్ ఎఫెక్ట్. ఓకే, ఏంటి పరిస్థితి? మా ఇంటి వాళ్ళు వచ్చిన ఈ పాకెట్ మనీ అంతా తీసుకొని వాడు నాకు ఇచ్చేయమని ఎవరు మేడం? నేను ఇచ్చాను. ఎంత ఇచ్చావు ఇప్పటికి అన్నాను. 6 లక్షల రూపాయలు ఇచ్చానండి అన్నాను. మీ ఫాదర్ మీ మదర్ ఏం చేస్తుంటారమ్మా? వాళ్ళ మదర్ హౌస్ వైఫ్, వాళ్ళ ఫాదర్ జస్ట్ ఒక చిన్న షాప్ కీపర్ అన్న. చిన్న షాప్ పెట్టుకుని వ్యక్తి. ఓకే, ఎలాగంటే పిల్ల అడుగుతుంది కదా అని అప్పు సపోర్ట్ చేసుకుని తీసుకొచ్చిస్తున్నామండి. సో ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఏమైంది? వాడు ఇంకా నాకు డబ్బులు కావాలన్నాడంటే నన్ను చదువుకోనివ్వట్లేదు. నువ్వు చదువుకుంటే పెద్ద ఉద్యోగం వస్తే నీ ఇంట్లో నుంచి నన్ను పెళ్లి చేయరు కాబట్టి నువ్వు చదువుకోవద్దు అన్నాడండి. నేను అలా ఒప్పుకోలేదని నా పేరు బెస్కి చంపిపోయాడు. నిజంగా హౌ షీఈస్ లక్కీ అంటే, ఎందుకంటే అమ్మాయి నిజంగా అంతా కమిలిపోయింది. అమ్మాయి డాక్టర్. నిజంగా ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి అమ్మాయి చెప్పి ఏడ్చి ఆ ఇన్స్టా చూసేసరికి నాకు భయం వేసింది. ఆ అమ్మాయి ఫొటోస్ అని మార్క్ చేసి ఇవన్నీ కూడా పబ్లిక్లో పెడతానని వాడు బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే కొన్ని సందర్భాల్లో అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అవి బయటికి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేక, వాళ్ళ అన్నదమ్ములకి చెప్పలేక, అవి బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచన చేసుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అమ్మ ఒక్కటే చెప్తున్నా, నీకు బెస్ట్ ఫ్రెండ్ మీ అమ్మే, మీ నాన్నే నీకు బెస్ట్ ఫ్రెండ్. నీ మంచి కోరుకునే వాళ్ళే నీకు మంచి ఫ్రెండ్స్. మిగతా ఎవ్వరు కూడా మన ఫ్రెండ్స్ అన్న వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి కూడా ఇందాక అన్నాను కదా, ఇప్పుడు నుంచి ఒక లెవెల్లోకి వెళ్తున్నారు, మీరు ఒక స్టెప్ పైకి వెళ్తున్నారని. అబ్బాయి ఏమీ కాకుండానే ఈ గాంజాలకి వాటికి అలవాటు పడిపోతున్నారు. ఈ గాంజాలకి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి చిన్న పిల్లల విషయంలో పోక్సో కేసుల్లోని ఇన్వాల్వ్ అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నాకు నిన్నగానే మొన్న ఎంబీబీ కాలేజ్ ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయికి 6 years, ఆ అబ్బాయి 9th క్లాస్ స్టూడెంట్. పోక్సో కేసు. వాడికి ఈరోజు వాడు 9th క్లాస్ స్టూడెంట్. వాడు ఈ మొబైల్ చూసి లేని చెత్తా చెదాలను చూసి వాడు కొంచెం ఎడిక్ట్ అయ్యి ఆ చిన్న పిల్లల మీద అబ్బాయి చేయి వేసేసరికి వాడు ఈరోజు జైల్లో కూర్చున్నాడు. వాడు జీవితం నాశనం అయిపోయింది. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడిన, వాళ్ళ మీద మిస్బిహేవ్ చేసిన పోక్సో యాక్ట్ అనేది ఒకటి తగిలిందంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను ఇది ముఖ్యంగా మగ పిల్లలకి చెప్తున్నాను. ఒక్కసారి పోక్సో యాక్ట్ కనుక పడిందంటే 6 నెలలు 7 నెలల వరకు బెయిల్, 1 year వరకు బెయిల్ రాదు. బెయిల్ రాకపోవడం సరికదా ఈరోజు కన్విక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆటోమేటిక్గా లైఫ్ పడిపోతున్నాయి. అంటే ఒక్కసారి ఎందుకు ఈ 2 కూడా చెప్పానంటే, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఎందుకు చెప్పానంటే, అరే ఈ ప్రేమ పెళ్ళి మీకు ఇప్పుడు అర్థం కాదు. 25 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటారు కదా, అప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు మేము అందరూ కూడా ఏమనుకుంటాం తెలుసా? మీ ఏజ్లోకి వచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది. మాకు కూడా మీ అందరికి ఎలా ఉంటుంది, మా ఏజ్లోకి వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు. కానీ లైఫ్ అనేది గోయింగ్ ఆన్ వెళ్తుంటుంది.
కానీ ఒక స్టేజ్ వరకు వచ్చేంత వరకు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రుల మాట ఎంతలా వినాలి, ముఖ్యంగా సొసైటీ చేసే ఇటువంటి ప్రేరేపణలకి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి ఉంది. దయచేసి ఈ విషయం నేను చెప్పాలి, నా బాధ్యత యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి సొసైటీలో. మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవ్వడానికి నేను భయపెట్టట్లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్తున్నాను, కానీ భయపెట్టట్లేదు. మీరు సంకల్పం గట్టిదైతే ఎలాంటి పనైనా చేసుకోవచ్చమ్మా. ఇక్కడున్న మేము ఎవ్వరూ కూడా ఒక మన అతిథిగా తప్పించి మా వెనకాల ఎవ్వరికి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ లేవు. మా నాన్న మా అమ్మ అనేది పిల్లకి పెద్దదవుతుంది, పెళ్లి చేయాలి, ఆస్తి పాస్తి ఉండాలి, బంగారం ఉండాలి, ఇది మీద మాట్లాడితే అమ్మాయిని చదివిస్తున్నాను, అమ్మాయికి అదే పెద్ద ఆస్తి అన్నారు. మీకు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు నా ఎడ్యుకేషన్ చూసే నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు 2014లో. కేవలం నా చదువు చూసి మాత్రమే నాకు ఆ రోజు సీట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఇందాక లేడీస్ అయితే ఇందాక మనం చెప్పినట్టు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక అమ్మాయి మొన్న ఆపరేషన్ సింధూర్లో ఒక 2 లేడీస్ ఎంత యాక్టివ్ రోల్ తీసుకున్నారో మనందరికీ కూడా తెలుసు. సో ఇలాంటి వాళ్ళందరినీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని అక్కడ మనం కూర్చోవాలి. అది మనకు గోల్ పెట్టుకొని కనుక మనం స్ట్రాటజికల్గా వెళ్తే డెఫినెట్గా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. నా విషయం ఏంటంటే ఇందులో ఎవరైనా పొలిటికల్ లీడర్స్ని బయటకు వస్తే కూడా నేను సంతోషిస్తాను, హ్యాపీగా రావాలి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ మీదే. రేపు శాసనాలు తయారు చేయాలన్నా, శాసనాలు అమలు చేసే శక్తి అయినా అది మీలోనే ఉంది. ఎందుకంటే బ్రైట్ ఫ్యూచర్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అంటున్నారు. చాలా మంది నవ్వారు. 2020 విజన్ అనేటప్పుడు నేను చిన్నపిల్లలు, ఇది 96, 99 అనుకుంటాను 2020 విజన్ అన్నారు. ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇప్పుడు 2020 అనుకున్నాను. కానీ కరెక్ట్గా ఎత్తుకుంటే 2020కి పాలిట్ బ్యూరో సభ్యురాలుగా ఆయన పక్కన కూర్చున్నాను, చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చున్నాను. అట్ ద సేమ్ టైం ఒకసారి హైదరాబాద్ని చూస్తే ఈ రోజుకి కూడా హైదరాబాద్లో ఉన్న పాలకులు కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ని గుర్తించి ఈరోజు హైదరాబాద్ ఇలా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు వల్లే అని చెప్పి అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి. 2047 అంటే చాలా మంది ఎందుకు అవుతుంది అన్నట్టుగా చాలా మంది నవ్వారు. కానీ అది కూడా తీరుతుంది డెఫినెట్గా. మేమందరం చూస్తామో చూడకపోతామో తర్వాత విషయం, కానీ డెఫినెట్గా ఈ మాట గుర్తుపెట్టుకోండి. 2047కి ఇప్పుడున్న రీతిలో కనుక మనం గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో ఉంటారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. మీరందరూ కూడా దానికి అనుగుణంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని జై హింద్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మహిళ మాధవి లత అని 17 years ఆ బ్రిడ్జ్ మీద వర్క్ చేసి ఏ విధంగా అది ఇంజనీరింగ్ మార్వల్గా తీర్చిదిద్దారనేది మనం ఇప్పుడు 2-3 days బ్యాక్ అనేది మనం చూస్తున్నాం. అయితే ఇది మీ అందరికీ ఇన్స్పిరేషన్ వచ్చిందా చూసినప్పుడు? కొంతమందికైనా ఇన్స్పిరేషన్ వచ్చుంటారు కదా. ఎవరైనా అనుకున్నారా మేము ఇంజనీరింగ్ చదివి ఆవిడ ఏదైనా మార్వెలస్ థింగ్ అనేది మనం చేయాలని ఎవరైనా అనుకున్నారా? అది చదువు అంటే అటువంటిది మనం చేసుకోవాలి. ఒక ఫోకస్ ఉండాలి, కష్టపడాలి. ఏ లైఫ్లో అయినా కష్టం లేకుండా, కృషి లేకుండా, సమయం స్పెండ్ చేయకుండా రిజల్ట్స్ అనేది రావు. మ్యాజిక్ ఓన్లీ సినిమాలోనే జరుగుతుంది, రియల్ లైఫ్లో ఎప్పుడు జరగదు. అయితే మనం ఎప్పుడైతే కష్టపడి సాధించారో, మీరు ఈరోజు ఎలాగైతే కష్టపడి మీరందరూ కూడా అద్భుతమైన స్కోర్ సాధించారు, మీ అందరూ కూడా ఒక మెడల్ వస్తుంది. అలాగే మిమ్మల్ని గుర్తిస్తూ 20,000 రూపీస్ ఒక్కొక్కరికి లోకేష్ గారు మినిస్ట్రీ తరఫు నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీ అందరికీ హెల్ప్గా ఆర్థిక సహాయం ఉండాలని వారి పెద్ద మనసు ఉంచుకొని మీకు ఇస్తున్నారు. అయితే మనకి ఈరోజు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండడం చాలా లక్కీ మనం. ఎందుకంటే మన సిలబస్ అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే మనం చూస్తుంటే లోకేష్ గారు ఎంత మంచి మనసు ఉన్న మినిస్టర్ అంటే మనం నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ స్కూల్
ఒకసారి అయ్యాను. వాళ్ళు చెప్పారనమాట, మనకి ఈ మిడ్ డే మీల్స్ అనేది తీసేశారు. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మిడ్ డే మీల్స్ స్కీమ్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. మీరు ప్రయత్నం చేసి మళ్ళీ మొదలు పెట్టగలరా అని అడిగారు. అయితే నేను లోకేష్ గారికి ఒకసారి చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఒక లెటర్ ఇచ్చాను. వారు ఏమన్నారంటే ఆర్థికంగా ఫైనాన్షియల్గా మన స్టేట్ సెటిల్ అయిన వెంటనే ఇది చేద్దాం, కానీ ఫైనాన్షియల్గా స్టేట్ సెటిల్ అయిన ముందు ఈ డొక్క సీతమ్మ భోజనం పథకం అనేది మొదలు పెట్టడం ఎంతో సంతోషదాయకం. నిజంగా వారు ఫైనాన్షియల్గా మళ్ళీ సెటిల్ చేసి ఇది చేయడం అనేది మనకి చాలా అదృష్టం. అటువంటి వాళ్ళు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్తో ఉండటం అనేది అదృష్టం. అయితే మనం గమనించుకోవాలి, మన ప్రాంతాల నుంచి చూస్తుంటే మా తాతగారు విజయ రాజు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు. వారు చేసినప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ అవి మంచి పథకాలు చేశారు. అలాగే దాని తర్వాత నా పెద్దనాన్న గారు ఆనందరాజు గారు చేశారు. దాని తర్వాత గంటా శ్రీనివాసరావు గారు చేశారు. దాని తర్వాత మనం ఇంకెవరో చేశారు. వారు చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చేశారు. అయితే వారు చేసినప్పుడు ఇప్పుడు పేరు ఎత్తాలని నాకు ఉద్దేశం లేదు, ఎందుకంటే మీరు అందరు చిన్నపిల్లలు. అటువంటి ఎగ్జాంపుల్ మీరు తీసుకోకూడదని నేను పేరు ఎత్తట్లేదు, కానీ వారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినప్పుడు మనం ఎలక్షన్ ముందు ఓన్లీ 10 lakh స్టూడెంట్స్ బడికి రానివ్వకుండా చేశారని మనం అనుకున్నాం. కానీ మన లోకేష్ గారు వచ్చి అదంతా ప్రక్షాళన చేసినాక మనకు తెలిసి వచ్చింది 13 lakh స్టూడెంట్స్ని బడి లేకుండా చేశారనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. విజయనగరంలో 5 స్కూల్స్ మూసేశారు. మన్యం పార్వతీపురం జిల్లాలో చూస్తే 26 స్కూల్స్ అనేది మూసేశారు. అటువంటి మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటానికి కూడా అర్హత లేదనేది నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మీరు అటువంటి ఎగ్జాంపుల్స్ని తీసుకోకూడదనేది కూడా నేను మీకు చెప్తాను. అయితే ఈరోజు లోకేష్ గారు మళ్ళీ స్కూల్స్ అన్ని రీవ్యాంప్ చేస్తూ అన్ని విధాలుగా అద్భుతంగా వారు సిలబస్ మెయింటైన్ తీర్చిదిద్దుతున్నారు. మిమ్మల్ని అందరినీ మోటివేషన్ కోసం ఈరోజు పెట్టినటువంటి షైనింగ్ స్టార్ సభ, అలాగే పేరెంట్స్ని కూడా మోటివేట్ చేయాలని అన్ని విధాలుగా కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కూడా జరగాలి. మీరు ఓన్లీ చదువు మీద పెట్టకుండా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొని కూడా మీరు కాన్ఫిడెంట్ ఇండివిజువల్స్గా, యూస్ఫుల్ సిటిజన్స్గా మీరు తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మీ అందరినీ ఈ విధంగానే మీరు అందరూ స్టార్స్గా షైన్ అవ్వాలని, మీ కెరియర్స్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆదేశాల ప్రకారము జిల్లా వ్యాప్తంగా మనం సుమారుగా 190 మంది విద్యార్థులకు ఈరోజు ఈ షైనింగ్ స్టార్ అవార్డ్స్ ప్రదానం చేయడం, దానికి సంబంధించి వారికి సంబంధించిన తల్లిదండ్రుల సమక్షంలో ఆ కార్యక్రమం నెరవేర్చడం, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఎత్తుగా ఏర్పాటు చేయడానికి ఆదరించిన నిజంగా మనందరినీ గౌరవిస్తూ, అంటే తల్లిదండ్రులుగా గౌరవిస్తూ, పిల్లలను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఒక్కొక్కరికి 20,000 చొప్పున మీకు ప్రైజ్ మనీ కూడా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆదేశాలు అవకాశం ఇచ్చిన గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ గారికి జిల్లా ప్రజలందరి తరఫున, ఇక్కడ చేరిన విద్యార్థులు తల్లిదండ్రులు అందరి తరఫున కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి ఒక విధమైన ఉత్సాహం ఇది, ప్రోత్సాహం ఇది. ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఇంత గొప్పగా, ఇంత భారీ స్థాయిగా జరగలేదు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు జరగడం ఇప్పుడే చెప్తాను, మీరు ఒక తండ్రి కూతురు యొక్క ప్రతిభతో నేను ఈ స్థాయికి డయాల్సిస్ వచ్చి కూర్చొని మాట్లాడే స్థాయికి వచ్చానన్న విషయాన్ని ఎంతమంది తల్లులు తండ్రులు చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ ఆదేశాల ప్రకారం మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత విద్యావంతులైన టీచర్స్ని, ప్రతిభావంతులైన టీచర్స్ని గవర్నమెంట్ స్కూల్ అపాయింట్ చేయడం జరుగుతుంది. చాలా ముఖ్యమేసింది. నేను చదువుకున్న రోజుల్లో
ఈ రోజు మీకు అక్కడ అవకాశం ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది, ఎన్నో సదుపాయాలు కలెక్ట్ చేస్తుంది, ఎంతో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు మీకోసం మీ శిక్షణ నియమిస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుని మరింత ఇంకా ఈ సైనింగ్ స్టార్ అనే పదవే బ్రేక్ చేయాలి నారా లోకేష్ గారు. ఆ పదవిలో ఉన్న అనే దాని మీనింగ్ మీరు అర్థం చేసుకోండి. మీ షైనింగ్ అనేది తగ్గదు, స్టార్ అసలు షైనింగ్ తగ్గదు. స్టార్ అంటే అది సైనింగ్ స్టార్ మీరు బ్రేక్ చేయడం నారా లోకేష్ గారి మైండ్ నుంచి వచ్చిన పదవి. సో మీ అందరూ కూడా ఇక ముందు కూడా మీరంటే మీ ఎడ్యుకేషన్ కెరీర్ కానివ్వండి, తర్వాత మీ లైఫ్ కెరీర్ కానివ్వండి, ఇప్పటి నుండి మీ లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు ఇలాగే సైనింగ్ స్టార్స్ గా నిలబడాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ గారి యొక్క ఆశయం, ఆయన ఆలోచన కూడా. దానికి అనుగుణంగా మీరందరూ కూడా తయారవ్వాలని. ఎందుకంటే పిల్లలు చదువుకునే స్టేజ్లో పిల్లలు సహజంగా మనం ఏదైనా పిల్లలు తప్పు చేస్తే పలానా వాడి పిల్లలు తప్పు చేశారు అంటారు. అదే మీరు గొప్ప పని ఏదైనా చేశారనుకోండి, పలానా ఊరికి చెందిన వ్యక్తి ఆ పని చేశారు అంటారు. అంటే మీరు చేసేదాన్ని బట్టి మీ ఊరికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకొచ్చే స్థాయిలో మీరందరూ ఉండాలి. ఆ విధంగా మీరందరూ కూడా ముందు రోజుల్లో కూడా ఏదైతే ఈ రోజు లోకేష్ గారు నిర్ణయించిన సైనింగ్ స్టార్స్ లో మీకు ముద్రేసేదో మీరు జీవితాంతం కూడా సైనింగ్ స్టార్స్ ఉండే విధంగా మీ యొక్క కార్యక్రమం నిర్వహించి ఆయన చదువుకోవాలని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులకి మీరు ఈ స్థాయికి పిల్లలను తీసుకొచ్చినందుకు, పిల్లలు ఇదే ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్ళడానికి తోడ్పడించవలసిందిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ, అలాగే ఉపాధ్యాయులు కూడా పిల్లలు ఈ విధంగా తీర్చిదిద్దినందుకు వారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు